ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఇందాక మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆమె కూడా చెప్పినారు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేషము భాష మారిపోయింది, సనాతన ధర్మం అని చెప్పేసి హిందువులు రెచ్చగొడుతున్నారని చెప్పి ఆమె కూడా వ్యాఖ్యలు చేసింది. ఏమంటారు దాని మీద? సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కూతురు వీళ్ళంతా ఒక మతం నుంచి వచ్చిన వాళ్ళే. స్టార్టింగ్ నుంచి వీళ్ళకి హిందూ సాంప్రదాయాలు కానీ ఏమీ తెలియవు. ఇవాళ రోజున పై పంచి ఎవడైనా కానీ ఎటు పక్కన వేసుకుంటాడు? ఎవరండి? కానీ జగన్మోహన్ రెడ్డి ఎటు పక్కన వేసుకుంటున్నాడు? గత 5 ఏళ్ల పాలనలో భార్యను గుడికి తీసుకొచ్చాడా? అదే షర్మిల ఇవాళ రోజున ఇన్ని మాటలు మాట్లాడుతుంది. తన భర్త అనిల్ కుమార్ గురించి చెప్పగలదా? ఎటువంటి మత ప్రచారాలు చేశాడు? ఎంతమందిని హిందువుల్ని క్రిస్టియానిటీ నుంచి హిందువుల్ని కన్వర్ట్ చేశాడు? ఇవాళ వరకు సమాధానం చెప్పదా? ఇక్కడ హిందువులు ఎవరన్నా ప్రశ్నిస్తే మనం మాట్లాడాలి, కానీ హిందూ మతం గురించి తెలియని వైఎస్ షర్మిల గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతారు సార్ మీరు? వాళ్ళంతా పూర్తి వ్యతిరేకులు సార్, వాళ్ళంతా పూర్తి వ్యతిరేకులు హిందుత్వానికి. వాళ్ళు మతాలని సమానంగా చూసేటట్టుగా ఉండదు. మా పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు ఒకటే చెప్పారు సార్, మన మతాన్ని ప్రేమించు, ఇతర మతాలను గౌరవించు. ఆ సిద్ధాంతం లేని నాయకుల్లో వీళ్ళే ముందుంటారు. ఆ వైఎస్ కుటుంబమే ముందుంటుంది. చీలికలు ఏర్పాటు చేయడంలో వీళ్ళే ముందుంటారు. ఓకే. ఇప్పుడు తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు కూడా ఎత్తి చూపించింది. నన్ను బాబా అని, బాబాయ్ అని, మావా అని నా మీద ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో అని చెప్పేసి ఆయన చెప్తున్నారు, తన మీద వక్రీకరిస్తున్నారని చెప్పి. అదేవిధంగా ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రజలకి క్షమాపణ కూడా చెప్పాలి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? ముందుగా ట్రోల్స్ జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద, బాబా అని, బాబాయ్ అని, మావా అని. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే మీ మావయ్య వచ్చాడని చెప్పేసి పిల్లల దగ్గర చెప్పుకోవడం, పాదయాత్రలు చేసినప్పుడు ఆపలకి అక్కలకి ముద్దులు పెట్టడం, తర్వాత గుద్దులు గుద్దాడు అనుకోండి చేయడం, అది ఆయన ప్రచారం చేసుకున్నాడు. మీ అన్న వచ్చాడు, నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మ అని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకున్నాడు. ఇక్కడ ట్రోలింగ్ ఎవడో చేయట్లా, ఇక్కడ ఎవడో ట్రోలింగ్ చేయట్లా జగన్మోహన్ రెడ్డి మీద. ఆయనగా అట్లాగా సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పమన్నారు. ఆయన ఇప్పుడంటే క్షమాపణ చెప్పాలి. లడ్డు విషయంలో తప్పుదో పట్టించారు, దేవుని రాజకీయాలకు లాగారు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇప్పుడు ఇళ్ళకి కానీ పండగ కాదు సార్. ఒక విషయం, మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళిన వెంటనే మేమే గెలిచామన్నట్టుగా సంకలు గుద్దుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు ఈ వైసీపీ వాళ్ళు. ఇవాళ రోజున సుప్రీంకోర్టే ఒక కమిటీ వేసింది, ఇంకా నిజాలు తేలాల. కానీ ఇక్కడ భయపడుతుంది ఏంటంటే, వీళ్ళు లోపల బాగా భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే తప్పు చేసినోడే ముందుకు వస్తాడు. గుమ్మడికాయలు దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా ఈ వైసీపీ వాళ్ళు ఎట్లాగంటే, మాకేం సంబంధం లేదు, మేం చేయలేదు అని. అసలు మీ ప్రభుత్వాన్ని అనలేదు కదా. అక్కడ కాంట్రాక్టరే తప్పు చేసి ఉండొచ్చు, గుళ్ళో వాళ్ళు తప్పు చేసినట్టు ఉండొచ్చు. ఇక్కడ ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డినే పర్టికులర్గా వైఎస్ఆర్సీపీనే మాట్లాడుతున్నట్టుగా వీళ్ళు ఎందుకు అసలు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావట్లా. ఆ నాయకులు ఎందుకు కనిపించకుండా వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావట్లా. వాళ్ళు అంత ఇదిగా ఉన్నప్పుడు, మొన్న కాలినడకన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఎన్ని ట్రోల్ చేశారు? మరి నువ్వు అంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేదు? డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పాలి కదండి ఇట్లాంటి వాటికి. దానికి తోడే ఉన్నాడు ఆ రోజు ప్రెస్ మీట్లో తిరుమల నుంచి వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు. మన నాయకులందరూ మీకు దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్ళండి కానీ అక్కడ పూజలు చేయండి అని చెప్పేసి అని అన్నాడు, కానీ నేను వెళ్తానని చెప్పలేదే. ఏ విధంగా క్షమాపణ చెప్పాలి సార్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి? కులాలకు సపోర్ట్ చేస్తున్నట్టుగానా, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొద్దాం అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నందుకు గానా, మొన్న వరదల్లో నీ మతం నా కులం అని కాకుండా సహాయ సహకారాలు అందించి
చెడిపోయిన మునిగిపోయిన బండికి 5,000 దగ్గర నుంచి ఇంట్లో నీళ్ళు వచ్చి బురద వస్తే 10,000 సహాయం చేసిన చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలా? ఎవడండి లఫూట్ గాడు? చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలా? చంద్రబాబు నాయుడు బూట్లు తోడడానికి పనిచేయడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్పాలి సార్ క్షమాపణ? అంధకారంలో పడేసిన నీచుడు ఎవడరా అంటే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ని అన్నదాత అంటారు ఆంధ్రప్రదేశ్లో రైతుని. అటువంటి రైతును కూడా కన్నీళ్లు పెట్టించి కడుపు మంట మిగిల్చేసే వెళ్ళిపోయాడు సంపాదించుకొని. ఎవడు చెప్పాలి సార్ క్షమాపణ? ఎందుకు చెప్పాలి సార్ క్షమాపణ? కల్తీ జరిగిందన్న దానికి ఇవాళ రోజున విచారణ జరుగుతుంది. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ నాయకుడున్నా, వైసీపీ గవర్నమెంట్లో పనిచేసే ఏ నాయకుడు ఉన్నా కానీ ఖచ్చితంగా శిక్ష పడుద్ది. దానికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి అపాజీ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు.